is Raju Danger Smiley, and mixing pre-workout drink. When he mix pre-workout drink, it absorbs very smoothly and gives me very much kick. When I mix my pre-workout, it doesn't feel like that. When he mix, don't know what he mix in that, but it's very nice guy. And सुबह आज एक खांड हुआ था, एक बड़ा खांड हुआ था. పెద్ద ఏడుకోని ఉంటే ఇక్కడ పెద్ద పెద్దలం పంచాయతీ అయినాడు ఇంకా మొక్కర ఒక 103 పెట్టుకొని వచ్చిన. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత షార్ట్ అయిపోయింది. షార్ట్ అయిపోయింది, దారినే షార్ట్ అయిపోయింది. అది వాళ్ళ బెంచ్ ఉంది, ఎక్కువ క్రేజీ బెంచ్. Well, done with a good workout session. And bench top set వచ్చేసి 98 kgs. అండ్ తర్వాత రెపిటేషన్ వర్క్ అండ్ ఆల్ చేసినాను. అట్లనే ఇంక్లైన్ బెంచ్ ఒక 2 sets చేసినాను. తర్వాత ఐసోలేషన్ది లాటరల్ రేస్ ఒకటేసి కంప్లీట్ చేసాను. ఇంక్లైన్ బెంచ్ కూడా 37.5 kg డంబుల్ చేసినాను. నెక్స్ట్ వీక్ 40 kg డంబుల్ కూడా. అండ్ ఆ తర్వాత 50 kg డంబుల్ ఇది చేసాం. సో యా, అది ఇట్ వాస్ ఎ గుడ్ సెషన్. ఐ గో టు హోమ్ నౌ. क्या बोलते राजू? I want to show you something cool. Here it is. Alexa, close the sunroof. Okay. ఇప్పుడే సెట్ చేసిన అలెక్సా చూసుకొని. ఇంకా మనకేం మొత్తాల్సిన అవసరం లేదు, ఇంకా చెప్పేస్తే అది చూసేస్తుంది మొత్తం. హారం కొట్టమని కూడా కొడతా. ఒక నిమిషం అది క్లోజ్ అవ్వని చూద్దాం. రాజు ఇంకిద్దరు చల్లి కూలర్ అయిపో జల్దీ. ఇంకొక టాస్క్ ఇద్దాం అలెక్సాకి ఇప్పుడు. అలెక్సా, హార్న్ ప్లీజ్. What do you want to turn on? హార్న్. I'm not sure what went wrong. హారన్ సౌండ్ హార్న్. హారన్ అన్న ఆగ్రా. అలెక్సా, సౌండ్ హార్న్. I couldn't find any horn songs. అచ్చా, అది చేయదేమో అది. చేసాను సార్, మంచిగా చెప్తాను. హారన్ అని చెప్పు. డూ హారన్ అని. అలెక్సా, డూ హార్న్. రాట్లే అది. అది ఏం చెప్పాలి మరి. ఒక అలెక్సా, ఓపెన్ ద లెఫ్ట్ సైడ్ డోర్. Sorry, I don't know that one. और बहन के लोड़े. ఓకే, అరే దీంట్లో సెట్ చేయాలి మరి ఏమేం చేయగలుగుతుంది అని చెప్పేసి. అక్క అచ్చా ఇక్కడ ఉంది చూసినావా, గెటింగ్ స్టార్ట్ అని. ఫైండ్ మీ నియర్ పెట్రోల్ స్టేషన్, ప్లే మ్యూజిక్ ఉంది. వాట్స్ ద వెదర్, హౌ ఇస్ మై కమ్యూవేస్ ఫ్లాష్. ఓకే, టాలెంట్స్ అనుకుంటాను, అర్థమైపోతే ఏమేమి చేస్తుందో. అలెక్సాస్ టాలెంట్స్. అలెక్సా గుడ్ మార్నింగ్. అలెక్సా టెల్ మీ స్టోరీ. అలెక్సా వాట్ యూ రిమెంబర్, వాట్ యూ కెన్ రిమెంబర్. గావే ఉన్నాయరా బై కమ్యూనికేషన్ ది స్కిల్స్ అంటారు. వాట్ న్యూ స్కిల్స్ డూ యూ హ్యావ్ అని చెప్పి దాన్ని అడగాలి నా పిచ్చుకాయలు. స్మార్ట్ హోమ్ లిస్ట్సా. ఓకే, ఇక్కడ మనం ఏమన్నా ఇవ్వాలనేమో. క్రియేటివ్ ప్యాకింగ్ లిస్టు, షాపింగ్ లిస్టు. ఓకే, ఇవన్నీ పెడుతుందా ఇది. దీంతో ఒక యూట్యూబ్ వీడియో చూస్తే అర్థమవుతుంది మనకి వాట్ ఈస్ వాట్ అని చెప్పి. పాట అయిపోయేదాను పెట్టమని చెప్పి. పాట అయిపోయాను పెట్టమని చెప్పి వస్తుంది. సరే, మొత్తం తీసి హోమ్ అంటే. అలెక్సా, ప్లే సమ్ గుడ్ మ్యూజిక్. Playing Hindi music from Jio Sawan. పాన్ కి దుకాన్ అంట. హ్యాండ్ ఫ్రీ జాబ్ అయిపోయింది కరెక్ట్. ఇట్లా కూర్చోగానే అలెక్సా ఈ పాట ప్లే చేయగానే ఆ పాట ప్లే చేస్తుంది అంతే. You need to be an Amazon Prime member to be able to play Mota Bari Che Pupilla from Amazon Music. అది కాదు. Would you like to learn more? ప్లే చిగిరి చిగిరి. Adiga Adiga by Sid Sriram from Jio అడిగా Sawan. అడిగా అని వస్తుంది. అడిగా అడిగా. అలెక్సా స్టాప్ ద మ్యూజిక్. అలెక్సా
ప్లే చిక్రీ చిక్రీ సాంగ్. Chikni Chameli by Ajay Atul and Shreya. అరే మా Ghoshal ఇక్కడ from సరిగ్గా రా G4. బాగు. Better technology means more control. Stop. That's why get ready to take command of the road with the all Alexa, stop. Punch loaded with a 10-inch Ultra View HD Alexa. screen, 360 degree. ఆఫ్ ది మ్యూజిక్. అచ్చా అలెక్సా అనగానే రా. ఓకే డన్ బాయ్. You know what is the privilege of being an athlete of a supplement brand? వే ప్రోటీన్స్ మనకి ఇష్టం వచ్చిన ఫ్లేవర్లు మనం పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ 2 ఫ్లేవర్లు పెట్టుకున్నాను. ఇది బయోజామ్ పర్ఫార్మెన్స్ బై ఇది మన కేసర్ తండాయి అని చెప్పేసి, ఇంకా సిల్గులిపల్లి అది ఇప్పుతా. అండ్ ఇది మన రాకీ రోడ్ ఫ్లర్చ్ ఫ్లేవర్. ఇది కొంచెం అంటే కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఈ బయోజామ్ ఈ పర్ఫార్మెన్స్ వే అన్నిట్లల్లో, మజిల్ బేస్ వే ప్రోటీన్స్ అన్నిట్లల్లో, అన్ని ఫ్లేవర్లో స్వీట్నర్ నార్మల్ యావరేజ్ స్వీట్ ఉంటుంది. కాకపోతే ఈ రాకీ రోడ్ ఫ్లర్చ్ ఫ్లేవర్ ఒకటే కొంచెం ఎక్కువ స్వీట్ ఉంటుంది. ఏదో ఏదైనా షేక్ తాగినట్టు, లేకపోతే ఏదైనా మంచి ఇది తాగినట్టే, చాక్లెట్ మంచి ఇది తాగినట్టే అనిపిస్తుంది అనమాట. సో అందుకని అదొకటి పెట్టుకున్నాను. కేసర్ అంటే చూసాం ఇప్పుడు అది ఇప్పుడు అదే తాగుతా. సో యప్, యూ ఆల్ నో దట్ మజిల్ బ్లేస్ బయోజామ్ పర్ఫార్మెన్స్ బై. ఎవరైనా సరే వే ప్రోటీన్ తీసుకునే ముందు ఓకే వెయిట్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. అయితే ముచ్చట ఏంటంటే, నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకండి. అంటే నేను బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది కాబట్టి తెలిసే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. బట్ ఇఫ్ యూ డోంట్ నో, ఐ విల్ టెల్ యూ, లిసన్. మీ జిమ్లా ట్రైనర్లు కానీ ఇంకొకరే కానీ మీకు ప్రోటీన్ అని చెప్పేసి ఇస్తున్నారు, వే ప్రోటీన్ అని చెప్పేసి మీకంటే, మీరు కంపల్సరీగా బాక్స్ పైన చూడాల్సింది ఏంటంటే అది వే ప్రోటీనేనా, వే కాన్సన్ట్రేట్, ఐసోలేట్ ఆర్ హైడ్రోలైజ్డ్ వాట్ ఎవర్, వే ప్రోటీనేనా అనేది మీరు చూడాలి. ఎందుకంటే గెయినర్స్ ఇచ్చి పడదింటారు. నాకు కూడా నేను ఫస్ట్ కొన్నదంటే నేను గెయినరే కొన్నా, వే ప్రోటీన్ కొనలేదు. జిమ్లో నాకు గెయినరే తగలబెట్టారు. ఓకే, సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అది వే ప్రోటీనేనా, దానిపైన చూడండి వే ప్రోటీనేనా. ఓకే, అండ్ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్లో వెనకకి వెళ్తే న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్లో మీకు క్లియర్ కట్గా మీరు చూడాల్సింది పర్ స్కూప్ ఎంత ప్రోటీన్ వస్తుంది, స్కూప్ సైజ్ ఎంత ఉంది, లైక్ 30, 35, 40 గ్రామ్స్ అట్లా ఉన్నా కూడా ఓకే. ఓకే, స్కూప్ సైజ్ ఎంత ఉంది, దాంట్లో 25 to 30 గ్రామ్స్ మధ్య ప్రోటీన్ రావాలి. అండ్ 150 to 200 లోపలనే ఇంకా ఓకే, 150, 100, 120, 150 క్యాలరీస్లలోనే అది నీకు వచ్చేసేయాలి. ఓకే, అట్లయితేనే అది ప్రాపర్గా ఉన్నట్టు. ఓకేనా, లేకపోతే మీకు 1000 క్యాలరీస్, 700 క్యాలరీస్, 400 మీకు ప్రోటీన్ ఉంది, ఆ ప్రోటీన్ ఉంది 20 గ్రామ్స్, 15 గ్రామ్స్, కాకపోతే దాంట్లో 1000 క్యాలరీస్ ఉన్నాయి, 400, 500 క్యాలరీస్ ఉన్నాయి అంటే అది గెయినర్, అది వే ప్రోటీన్ కాదు అది. ఓకే, బండ గుర్తుగా చెప్తున్నా ఇప్పుడు మీకు, ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, ఆ బ్రాండ్ ఏదైనా సరే, మీరు తీసుకునే వే ప్రోటీన్ బ్రాండ్ ఏదైనా సరే అది ల్యాబ్ డోర్ సర్టిఫైడేనా, వాడు లేబుల్ మీద ఇచ్చేది నిజంగానే డబ్బాలు ఇస్తున్నాడా లేదా. ఓకే, అండ్ ఇంకొకటి, మీరు మోసపోకూరు, చీప్ ట్రిక్స్కి మోసపోకూరు. ట్రైనర్లు బాగా నాటకాలు తింటారు జిమ్లలో. కొంతమంది ఎట్లా అంటే, ఓ ఇది మొత్తం ఇంపోర్టెడ్ బ్రాండ్, ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది వే ప్రోటీన్, కాకపోతే రిజల్ట్స్ కుత్తబాలుగా ఉంటాయి, దీన్ని తీసుకోండి అని చెప్పంటారు. ఇగో వే ప్రోటీన్తో ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అనేది పెద్ద అబద్ధం. వే ప్రోటీన్ మీకు మజిల్ గెయిన్స్లో ఎలాంటి రిజల్ట్స్ చూపించదు. వే ప్రోటీన్ని మీరు మీ డైలీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయడానికి, డైలీ ప్రోటీన్ ఇంటేక్ రీచ్ చేయడానికి మాత్రమే వాడాలి. వే ప్రోటీన్ వాడితే మీకు గెయిన్స్ వచ్చేస్తాయి అన్నది బుల్షిట్. ఓకే, వే ప్రోటీన్ ఇస్ ద పర్పస్ టు యూస్ టు ఫుల్ఫిల్ యువర్ ప్రోటీన్ ఇంటేక్. ఓకేనా, తీసుకొచ్చి ఇది 4000 ఇది చాలా కాస్ట్లీ, ఇది దాగేస్తే మీ కళ్ళు ఇట్లా పెరిగిపోతాయి, అట్లా పెరిగిపోతాయి, లవడాలు వస్తాను, అవన్నీ ఫేక్తారు మాటలు. ఓకే, అవన్నీ పట్టించుకోకరి. మోడరేట్గా 2500 నుంచి 3000, 3000 బస్, అంతే, అంతకంటే ఎక్కువ పెట్టకూరి 1 kg వే ప్రోటీన్కి. ఓకే, అంతలోనే మంచి క్వాలిటీ వస్తుంది. నేను యూజ్ చేసేది మజిల్ బేస్ బయోజామ్ పర్ఫార్మెన్స్ వే, 2 years అవుతుంది, అదే యూజ్ చేస్తున్నా. వెరీ గుడ్ ప్రోటీన్. మీకు బ్లోటింగ్లా ఎలాంటి బ్లోటింగ్ ఇష్యూస్ రాదు. మీరు లాక్టోస్ ఇంటాలరెన్స్ అయినా కూడా పర్ఫార్మెన్స్ వే అందరికీ యూజ్ చేయొచ్చు, ఎలాంటి ఇది ఇబ్బంది లేకుండా. అండ్ ల్యాబ్ డోర్ సర్టిఫైడ్, ఇన్ఫార్మ్ సైడ్ సర్టిఫైడ్ ఫ్రమ్ UK, USA, అన్నీ చాలా సర్టిఫికేషన్లు అవన్నీ ఉన్నాయి. అండ్ ట్రస్టిఫైడ్ సర్టిఫైడ్ కూడా. ఓకే, సో వాళ్ళ లేబుల్ మీద ఏదైతే ఇస్తారో అది బాక్స్లో ఇస్తారు. ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే వీలేదంటే మీకు టెస్టింగ్ కిట్ ఉంటుంది, ఆ కిట్ది కూడా ఆర్డర్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు వే ప్రోటీన్ జెన్యూన్ ఉందా లేదా అని చెప్పేసి. ఓకే, అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఫిర్బీ మళ్ళీ చెప్తున్నా మీ అందరికి, ఇది గుర్తుపెట్టుకోరు. గెయినర్లు కొనక్కూరి, గెయినర్లు అసలే కొనక్కూరి, మీ దండం పెడతా, పైసలు వేస్ట్, బక్వాస్. మా బల్కింగ్ ఏమో కానీ మీల్ కంప్లీట్ చేసే వరకు గంట పడుతుంది, అంత ఫుడ్ తినే వరకు గంట పడుతుంది, మళ్ళా అది అరగనీకి ఇంకా టైం పడుతుంది. అందుకే 2 बार वर्कआउट कर रहा हूँ दिन में.
కష్టం, చాలా కష్టం. హై మెటబాలిజంకి చాలా దినాలు వస్తుంది ఫుడ్. షుడ్ ఈట్ ఎ లాట్. మధ్యాహ్నం నుంచి ఒకటే రచ్చ కరెంటుది. ఇట్లా 2 నిమిషాలు వేస్తుండు, మళ్ళీ 2 నిమిషాలు తీస్తుండు, 2 నిమిషాలు వేస్తుండు, మళ్ళీ అర్ధగంట తీస్తుండు. ఏం చెప్పాలో నాయన మోటివేషన్. అందరూ అనుకుంటారు కటింగ్ కష్టం అని చెప్పేసి. కటింగ్ మళ్ళీ కూడా కొంచెం ఏమంటారు, జరా లెస్ క్యాలరీస్ ఉన్న ఫుడ్స్ కొన్ని యాడ్ చేసుకొని, ఇంకొకటి జర అలవాటు చేసుకొని, కొన్ని నీళ్ళు ఎక్కువ తాగో, లేకపోతే డైట్ ఎక్కువ తాగో, అద్దాకి ఇంతగా మేనేజ్ చేయొచ్చు కట్ చేసినప్పుడు, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. కానీ ఈ గెయినింగ్ పొద్దుగాల తిన్న మీల్ ఇంకా ఉంది, ఎక్కువ నడుస్తామంటేనేమో క్యాలరీస్ బర్న్ అయిపోయి గెయినింగ్ అవుతలేదు, నడవకుండా ఉంటేనేమో ఈ ఫుడ్ డైజెస్ట్ అయితే లేదు, మళ్ళీ మీదికి వెళ్ళి ఏమంటారు లీన్ మజిల్ మాస్ గెయిన్ కాకుండా కొంచెం ఫ్యాట్ గెయిన్ అవ్వడం, కండిషన్ ఖరాబ్ అవ్వడం అవుతుంది. పోనీ ఎక్కువ క్యాలరీ డెన్స్ ఉన్న ఫుడ్స్ అంటే లైక్ ఫ్యాట్స్ ఎక్కువ యూజ్ చేసామంటేనేమో మళ్ళీ ఎనర్జీ లెవెల్స్లో వాటిలా ఇదైపోతుంది. ఓకే, సో గెయినింగ్ చేయాలంటే గుద్దెళ్తాం. ఓకే, మళ్ళీ డర్టీ బల్కులు అంటే ఈజీ అయిపోతుంది, ఏది పడుతుంది మంచిగా గట్టి తింది. ఇట్లా రియల్ ఫుడ్లో గెయినింగ్ చేయాలంటే చాలా తినాల్సి వస్తుంది. ఎందుకంటే క్యాలరీస్ ప్రాపర్గా ఉంటాయి, అంటే మరీ తక్కువ మరీ ఎక్కువ ప్రాపర్ ఉంటుంది కాబట్టి, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అవి తినాలంటే చాలా గుద్దం ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాం మనం. ఏది పడుతుంది తినేమో అది వేరే విషయం, కానీ ఆ లీన్ ఫుడ్ కరెక్ట్ ఫుడ్ తినుకుంటా ఆ గెయినింగ్ చేయడానికే గుద్దం అయిపోతుంది. బట్ యా, వీఆర్ డూయింగ్ ఇట్. కొంచెం కష్టమైన సరే చేయాల్సింది తప్పదుగా. 5,000 క్యాలరీలు తినలేకపోతున్నా, పొట్టల అదే ఉంటుంది. అంటే మనం డేలా 24 hours అది మన డేలా టైమింగ్స్ అనేవి మనం కొంచెం లేట్గా లేస్తాం కాబట్టి, సో లేట్గా తినాల్సి వస్తుంది. 5 గంటలకు నేను కంప్లీట్ చేసిన, సో 5 గంటలకు కంప్లీట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు టైం ఎక్కువ లేదు, ఇంకోటి యాక్టివిటీ కూడా ఎక్కువ లేదు. ఓకే, సో అదే ఒకవేళ మనం 7 గంటలకో 6 గంటలకో పొద్దుగా లేచి ఉంటే 12 బజే వరకు తినేస్తాం. సో మళ్ళీ ఇంత టైం ఉంటుంది మనకి, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కదా. ఎందుకంటే 2 మీల్స్ తింటాం మన దీనిలో. సో లేట్గా లేస్తాం కాబట్టి దాని దిక్కెళ్ళి కొంచెం ఇది ప్రాబ్లం అవుతుంది. బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇంకొకటి, ట్రైనింగ్లో కూడా ఇప్పుడు ఇది ఫస్ట్ చేసిన మిస్టేకే ఇప్పుడు చేయవద్దని చెప్పేసి ఫ్రీక్వెన్సీలో కొంచెం ఇది చేసుకున్నాను. అంటే లైక్ 2 times వెళ్దామని జిమ్కి అని చెప్పేసి అనుకున్నాం కదా. సో అది కొంచెం ఓవర్ ట్రైనింగ్ అయిపోతుంది. సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ పెట్టుకుందాం. సో దానివల్ల మనకి రెండు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇక్కడ స్ట్రెంత్ గెయిన్స్లో ఎలాంటి ఎఫెక్ట్ పడదు, మళ్ళీ అక్కడ మన స్కిల్ కూడా మాస్టర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మజిల్స్ అనేవి 24 to 48 hours టైంలో మనకి 48 hours to 72 hours దాంట్లో రికవరీ అవుతాయి మజిల్స్. కానీ టెండన్స్ రికవరీకి కొంచెం టైం పడుతుంది. సో అది కొంచెం ల్యాకింగ్ అనిపిస్తుంది నాకు. ఐఎమ్ ఫీలింగ్ దట్ కొంచెం మొత్తం నొప్పులు ఉన్నట్టు చేస్తున్నట్టు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు 2 times హెవీ లిఫ్టింగ్ అవుతుంది కదా. సో దానికి అట్లా కాకుండా 1 time హెవీ లిఫ్టింగ్ అట్లాగా పెట్టుకొని ఎవ్రీ వీక్ పిఆర్స్ ఇది చేసుకుంటా. పిఆర్స్ ఇన్ ద సెన్స్ నా ప్రోగ్రామింగ్లోనే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఇది చేసుకుంటా. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒకరోజు కంప్లీట్ పంచెస్, ఒకరోజు కంప్లీట్ కిక్స్ అట్లా పెట్టుకుందామని చెప్పేసి ఫిక్స్ అయినా. అందుకే ఇవాళ పోలేదు, లేకపోతే ఈ పాటికి వెళ్ళిపోతుండే. సో కొంచెం వర్షం కూడా పడ్డది. మన వసవ బయటనే ఉన్నాడు, తడిచిండు. సో ఇప్పుడు ఇక లోపల పెట్టేస్తాం, ఇప్పుడు ఎడికి పోం కాబట్టి మొత్తం కూడా ఏం చేస్తామని చెప్పేసి లోపల పెట్టేస్తాం. ఇప్పుడు దట్స్ ద అప్డేట్ అండ్ దట్స్ ద థింగ్. ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే నేను మీతోని, సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది, మీరు కూడా నేర్చుకుంటారు అని చెప్పేసి. ఎందుకంటే మనం కూడా ఈ ఫేస్ గో త్రూ అయితేనే మనకి తెలుస్తుంది. ఓకే, ఇన్ని రోజుల వరకు నేను ఒక మెయింటెనెన్స్ ఫేస్లో ఉండే ఇంతకుముందు. అప్పుడు జస్ట్ అంటే పర్టికులర్గా సైజ్ పెంచాలి, పర్టికులర్గా కట్ చేయాలి, పర్టికులర్ ఇది చేయాలి అని చెప్పేసి దేనికి ఒకదానికి ఫిక్స్ అయిపోయి ఆ ఫేస్లో లేము. జస్ట్ మెయింటెనెన్స్ ఫేస్లో వెళ్ళిపోదాం. తిన్నాం, వర్కౌట్ చేసినాం, ఫిట్ ఉన్నాం, బస్ తిన్నాం, వర్కౌట్ చేసినాం, ఫిట్ ఉన్నాం, బస్ అన్న ఒక మెయింటెనెన్స్ ఫేస్లో వెళ్ళిపోయినాం. గట్టిగా ఫ్లెక్సిబిలిటీని చేసుకుంటా, గట్టిగా కండిషన్ దీన్ని పెద్ద ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయినాం. కాకపోతే ఇప్పుడు స్పెసిఫిక్గా కొన్ని అనుకుంటూ పోతున్నాం కాబట్టి, ఆ ఫేస్లలో ఉన్నాం కాబట్టి, కంప్లీట్ కట్ ఫేస్లో ఉండే మొన్నటి వరకు ఇప్పుడు కంప్లీట్ గెయినింగ్ ఫేస్లో ఉన్నాం. మళ్ళీ ఫర్దర్గా అయిన తర్వాత మళ్ళీ కట్లకు వస్తాం. మళ్ళీ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ తీసుకుని వెళ్ళాలి, పీక్ స్టేజ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి, దాన్ని ఉంటాం.
సో ఇవన్నీ చేస్తుంటేనే కొత్త కొత్త అని నేర్చుకుంటాం, మనతో మనం ఇది చేసుకుంటాం. సో ఏది ఏమవుతుంది, ఎట్లా ఏమవుతుంది అని మీతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటా. సో దట్ మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది. నేను కూడా అట్లా గెయిన్ చేసిన నాలెడ్జ్ వేరే వాళ్ళని చూసి. సో అతనే మీకు కూడా చెప్తున్నాం, మీరు కూడా అర్థం చేసుకోవాలి. हथौड़ा पापी मैं गाली देता काफी पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से